హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్ రాపాక. సో ఈరోజు అయితే మనం ఏం చేయబోతున్నామంటే సిరీస్ 6 షూట్ చేయబోతున్నాం. ఏదైతే 1 ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ అయితే అస్సలకే ఉండదు, మినిమం 4-5 ఉంటుంది ఎపిసోడ్స్. సో ఈ సిరీస్ పేరు అయితే మై హౌస్ అయితే నేను బిల్డ్ చేస్తున్నా. అయితే నా ఫస్ట్ హౌస్ అండ్ సెకండ్ హౌస్ అండ్ మైన్క్రాఫ్ట్ వీడియోస్ మీరు చూసుకుంటే మీకు నా హౌస్ ఎలా కట్టుకుంటానో తెలిసి ఉంటుంది. సో నేను చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి ఆ వీడియోస్ అన్నీ తొందర చూసేయండి. సో ఇప్పుడైతే నేను ఒక బేస్ కడుతున్నా, రెడ్ కలర్ హౌస్ కట్టుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నాకు రెడ్ కలర్ ఇష్టం. సో మన స్విమ్మింగ్ పూల్ సిరీస్ ఉంది కదా, సిరీస్ 5 స్విమ్మింగ్ పూల్ సిరీస్ ఉంది కదా, దానికి అది రాలేదు, పార్ట్ 1 రాలేదు. జస్ట్ పార్ట్ 2 ఒకటే షూట్ చేశాను నేను. దానికి పార్ట్ 1 రాలేదు ఎందుకంటే అది కొంచెం ప్రాబ్లమ్ అయి ఫెయిల్ అయిపోయింది, అప్లోడింగ్ ఫెయిల్ అయిన వచ్చింది. సో అది ఇంకా అప్లోడ్ చేయడం మనం, అందుకని నేనైతే అప్లోడ్ చేయలేదాన్ని. మళ్ళీ అప్లోడ్ చేస్తే కాపీరైట్ అట్లా ఏమైనా వస్తాయేమో అని, స్ట్రైక్స్ పడతాయనేమో అని నేను అందుకని అది అప్లోడ్ చేయలేదు. మీకు కావాలంటే నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, కానీ అవన్నీ కట్టడం మళ్ళీ చూపించాను. సో ఇక్కడైతే మన మై హౌస్ సిరీస్ 6 మై హౌస్ బేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికేమో మనం ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ వేస్తున్నాం. మనకు పైన సైడ్ కింద సైడ్ ఏముండదు, ఎంట్రన్స్ దీనికి కూడా ఉంటుంది. సో మనకి చాలా ఎక్కువ ఎపిసోడ్స్ అవుతాయి. ఆ ఎపిసోడ్స్లో ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ అట్లా ఉంటాయి. అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని అట్లుంటాయి. సో మన వీడియోస్ బాగా లెంత్ ఎక్కువ అయిపోతున్నాయి. ఆ స్విమ్మింగ్ పూల్ పార్ట్ 1 కూడా అట్లనే లెంత్ ఎక్కువ అప్లోడ్ కాలేదు. సో అందుకని నేను తొందరగా చేసేస్తున్నా, అందుకని కొంచెం తొందరగా చేస్తున్నా, అడ్జస్ట్ చేసుకొని. ఎందుకంటే మళ్ళీ అవి అప్లోడ్ కాకపోతే మళ్ళీ పార్ట్ 1 రాలేదు, పార్ట్ 2 వచ్చిండ్రు అనుకుంటారు. సో అందుకని నేను తొందరగా కడుతున్నా. సో అదైతే నేను చేస్తున్నా. సో దీని పేరు రెడ్ హౌస్ అనుకోవచ్చు, మీరు మై హౌస్ అనుకోవచ్చు, లేకపోతే సిరీస్ 6 అని కూడా అనుకోవచ్చు. చాలా నేమ్స్ ఉన్నాయి దీనికైతే. సో హాఫ్ అంతా అయిపోయింది, అంటే హాఫ్ అయిపోయింది. ఇక్కడైతే గ్యాప్ ఉంది, పెట్టేస్తున్నా. అండ్ రెడ్ కలర్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, నాకు రెడ్ కలర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ చూస్ చేసుకున్నాను ఎందుకంటే రెడ్ కలర్ కొంచెం బాగుంటుంది, అంటే మంచిగా కనిపిస్తుంది ఈ లుక్కి. సో అందుకని నేనైతే రెడ్ కలర్ చూస్ చేసుకున్నా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్, ఇది కూడా యానిమల్స్ గోల్డెన్ హౌస్ ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్ ఇట్లా 1-2 ఎపిసోడ్స్ అట్లా ఏమి ఉండదు. మనం డైలీ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి డైలీ ఒక ఫ్లోర్ కడతాం, కానీ దానికి ఫర్నిచర్ ఉండదు, అదే మ్యాజిక్. సో ఈరోజు అయితే నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను, హౌ టు ఆన్ ఫ్యాన్ అండ్ హౌ టు స్టెప్ అవుట్ ద గడప అంటే మన ఇంటి ముందు ఉంటుంది, అందరికి తెలుసు అనుకుని అదైతే చేశాను. ఒక కామెడీ డైలాగ్ అదైతే. సో ఎవరైనా చూడకపోయి ఉంటే షార్ట్స్లో ఉంటుంది, మన అయితే చూసేయండి. అండ్ రిపబ్లిక్ డే వీడియో, స్పెషల్ వీడియో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఇప్పుడైతే మనం 4 వాల్స్లో ఒక వాల్ అయితే హాఫ్ అయిపోతుంది. సో మనకి అండ్ ఇదంతా రెడ్ కలర్ థీమ్లోనే చేసేస్తున్నాం. కొన్ని రెడ్ కలర్లు ఉంటాయి, కొన్ని రెడ్ కలర్లు ఉండకపోవచ్చు. లైక్ బెడ్ రెడ్ కలర్లో అవైలబుల్గా ఉంది కాబట్టి రెడ్ కలర్లో పెట్టేస్తాం. అవైలబుల్ ఉంటే పెట్టుకుంటా, లేకపోతే మల్టీ కలర్. సో మనం ఫస్ట్ వాల్ అయితే అయిపోయింది, సెకండ్ వాల్ కడుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఇదైతే మనకు ట్రయాంగిల్ షేప్ వస్తుంది, ఎందుకంటే బెడ్ చిన్నగా ఉంది, లెంత్ పెద్దగా ఉంది, హైట్ మ్యాక్సిమం నార్మల్గా ఉంది. సో ఇప్పుడైతే నేను కట్టేస్తున్నా. సారీ గాయస్, ఎంతసేపు నా వాయిస్ వినిపించిందో లేదో మీకు, ఎందుకంటే నేను వీడియోలో అదే మైక్తో చేస్తున్నా కదా, అందుకని దాని వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడైతే నా సెకండ్ వాల్ కూడా అయిపోయింది, థర్డ్ వాల్ చేస్తున్నా. అయిపోతుంది మొత్తానికి. ఈరోజు మనకి 1 ఎపిసోడ్ అవుతుంది, ఒకటే ఎపిసోడు. అండ్ షార్ట్స్ రాక
క్రాఫ్టింగ్ స్టాక్ చాలా రోజులు అయినాయి కదా, నేను అనుకుంటున్నా వీడియోస్లలో కూడా ఒకవేళ ఇప్పుడు మైండ్ క్రాఫ్టే ఉంది కదా, అందుకని ఇప్పుడు షార్ట్స్లలో కూడా మైండ్ క్రాఫ్ట్ గురించి స్టార్ట్ చేసిన, లైక్ ఈ సిరీస్ని దాంట్లో పబ్లిసిటీ చేయడం. సో అట్లా షార్ట్స్ని కూడా పబ్లిసిటీ చేస్తున్నా వీడియోస్లలో. సో మీకు క్రాఫ్టింగ్ వీడియోస్ కూడా క్రాఫ్టింగ్ షార్ట్స్లోనే కాకుండా వీడియోస్లలో కూడా కావాలంటే నేను చూస్తా. కామెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే, చేద్దాం. సో మనకైతే మొత్తం అయిపోయింది. 4th వాల్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో 4th వాల్ అయిపోగానే రూఫ్. సో ఇదైతే మన హాల్ అండ్ దీనికి 2 రూమ్స్ వస్తాయి అనుకుంటా, నాకు తెలిసి 2 రూమ్స్ వస్తాయి. చేద్దాం, ఎందుకంటే మనకి చాలా పెద్దగా ఉంది ఇది. పెద్దగా ఉన్నట్టు నాకు చాలా చిన్నగా ఉంది. సో 1 floor 1 room అంటే మనకి సరిపోదు. సో అన్ని రూమ్స్ చిన్నగా ఉంటాయి మన దాంట్లో. ఇదైతే మన మొత్తం ఇక్కడ నుంచి అయితే ఒక గోడలాగా కడుతున్నా. లైక్ అది ఫస్ట్ రూమ్, ఈ సెకండ్ రూమ్. ఇదైతే మనకి హాల్, ఇట్ సైడ్ ఉన్నదేమో మనకి ఎంట్రన్స్, లైక్ వెయిటింగ్ రూమ్. మీరు మై మైండ్ క్రాఫ్ట్ సెకండ్ హౌస్ ఇన్ మైండ్ క్రాఫ్ట్లో చూసే ఉంటారు. దానికి ఒక వెయిటింగ్ ఏరియా లాగా ఉంటుంది. అండ్ దీనికి మనకి గార్డెన్ ఇవన్నీ సెకండ్ ఫ్లోర్ వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ ఒకటి చిన్నగా ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో సెకండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు వద్దు, మళ్ళీ కాపీరైట్ అనేస్తారు ఇది కూడా కట్టేసి. సో ఇప్పుడైతే మళ్ళీ అయిపోతుంది మనది. రూఫ్ అయితే ఒక రూమ్కి అయిపోయింది. దీని పేరు రెడ్ హౌస్ అని చెప్పిన కదా ఫస్ట్లో, అంటే సినిమా థియేటర్ అదేంది యానిమల్స్ గోల్డెన్ హౌస్ చేసేటప్పుడు అయితే ఇది రెడ్ హౌస్ అని మాట్లాడినా, కానీ ఇప్పుడైతే ఇది మై హౌస్. అంటే ఇల్లు అయితే కడుతున్నాం, అది రెడ్ హౌస్ అనుకోవచ్చు, వైట్ హౌస్ సిరీస్ 6 అనుకోవచ్చు, లేకపోతే వేరే నేమ్ అని కూడా అనుకోవచ్చు. మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు దీనికి, ఎందుకంటే నాకు కన్ఫామ్గా పేరు లేదు. సో ఇటు సైడ్ కూడా స్లాబ్ అయితే వేసేస్తున్నాను నేను. సో మైండ్ క్రాఫ్ట్లో నేను పీసీ ఆడతలేను, కానీ ఒక వీడియో గేమ్ లాగా ఉంది, అందులో కూడా ఆడడం స్టార్ట్ చేసిన, అంటే నేర్చుకుంటున్నా అందులో కూడా ఆడడం. అండ్ నేను మైండ్ క్రాఫ్ట్ నేర్చుకుంటున్నా ఫోన్లో కాదు, వేరే దాంట్లో. సో ఇప్పుడైతే మనకి లైట్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ తీసుకోవాలి. ఇదైతే పెడుతున్నాం మన కొత్త ఇంట్లో, ఎందుకంటే రెడ్ కలర్ లీమ్ లేదు కాబట్టి. ఇన్వెంటరీకి వెళ్ళి ఐటమ్స్లోకి వెళ్తే మీకు అవైలబుల్గా ఉంటుంది. నేను ఎందుకు ఇన్వెంటరీ అవన్నీ చెప్తున్నానంటే మళ్ళీ మీకు ఎవరైనా కట్టుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి కట్టేసుకోవచ్చు. చాలామంది యూట్యూబర్స్ని నేను చూశాను, నేను వాళ్ళ నుంచి కొన్ని కాపీ కొట్టాను. సో అలా కాపీ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అరే వీళ్ళు ఇది కూడా చెప్పుకుంటే బాగుండు అనిపించింది, అందుకని నేను చెప్తున్నా. సో మనకైతే ఇది హాల్ హాల్ ఇట్ సైడ్ వెయిటింగ్ ఏరియా ఉంటుంది. వెయిటింగ్ ఏరియా ఎంత డార్క్ ఉండిందిరా బాబు. సో ఇక్కడైతే నేను లైట్స్ ఎట్లా పడితే అట్లా పెట్టేస్తున్నా. సో అందుకని నేను లైట్స్, ఎందుకంటే మనకు లైటింగ్ బాగా రావాలి, నాకు ఇంక ఈ లైట్సే కావాలి స్పెషల్గా. సో అందుకని నేను ఆ లైట్సే వాడుతున్నా. ఈ ఇల్లు మొత్తం ఈ లైట్స్తోనే డిపెండ్ అయి ఉంటుంది. ఒట్టి ఎంట్రన్స్లోనే వేరే లైట్స్ పెడతాను నేను. సో ఇదైతే మనకి వెయిటింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ నుంచి అయితే చిన్న డోర్ అవుతుంది. మనం దీనికి రెడ్ కలర్ డోరే వాడుతున్నాం, ఎందుకంటే అవైలబుల్గా ఉంది. సో ఇక్కడైతే మనం స్టెప్స్ కూడా కడుతున్నాం సెకండ్ ఫ్లోర్కి. ఎలా కట్టాలి స్టెప్స్? 1 second, మనం ఎట్లా కడదాం? ఇట్లా కట్టేద్దాం. అదే నేను తప్పు కట్టినా. ఇట్లా అయితే కట్టేస్తున్నాం మనం స్టెప్స్ అయితే. అరే మనకు స్టెప్స్ రాలేదు. జస్ట్ 1 second వెయిట్ చేయండి, ఎందుకంటే మనకు స్టెప్స్ అంత మంచిగా రావట్లేదు ఇక్కడ. సో ఈ లైట్ అయితే మనం తీసేసి ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ పైనుంచి కట్టడం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అసలు రావట్లేదు ఇది. 1 second, ఇక్కడ కొంచెం అట్లుందా? అట్లనే ఉంది. సో ఇట్లనైతే స్టార్ట్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ నుంచి ఇట్లా ఉంటుంది, ఇక్కడ నుంచి స్టెప్ వేయచ్చు. సో ఇప్పుడైతే మనం దీనికి
ఇట్లా స్టెప్స్ పెట్టినామని కనిపించకుండా ఇట్లా డబ్బాలాగా ఒకటి వేస్తున్నా. సో స్టెప్స్ అయితే నేను ఓపెన్ పెట్టట్లేదు, ఎందుకంటే ఇట్లా ఫ్రేమ్ లాగా చేస్తున్నా లైక్ దిస్. కొంచెం ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఎంట్రన్స్ వర్క్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ ఇది ఇట్లా ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి కొంచెం సిట్టింగ్ ఏరియా, వెయిటింగ్ ఏరియా కాబట్టి కొంచెం మంచిగా ఉండాలి. సో అందుకని నేనైతే ఇట్లా చేసిన. ఇప్పుడు దీనికి రెడ్ కలర్ స్టెప్స్ అయితే మనం ఎత్తుక్కాలి. నాకు తెలిసి స్టెప్స్లో రెడ్ కలర్ అయితే అస్సలకే ఉండదు, లేదుగా. లైక్ వైట్ కలర్ తీసుకుందాం, కొంచెం బాగుంటుంది రెడ్కి. సో నేనైతే వైట్ కలర్ స్టెప్స్ అయితే తీసుకున్నా. ఇట్లా చేసేసి దీని ప్లేస్లోనైతే నేను స్టెప్స్ పెడుతున్నా. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇట్లా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ కొంచెం డిలీట్ చేసి ఇట్లా పెట్టేస్తే సూపర్ ఉంది కదండి. ఇక్కడ కొంచెం వైట్ థీమ్లో చేసేద్దాం అంతా. స్టేర్ కేస్ దగ్గర కొంచెం వైట్ కలర్ థీమ్లో చేద్దాం కాబట్టి ఇట్లా పెట్టి ఇది ఉంది కదా, ఈ పార్ట్ కూడా నేను వైట్ కలర్ చేంజ్ చేసేస్తా, వైట్ కలర్లో చేంజ్ చేసేస్తా. సో మనది అంత ఇటు సైడ్ స్టెప్స్ సైడ్ అయితే మొత్తం వైట్ కలర్ థీమ్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ కూడా చేంజ్ చేద్దామంటే కానీ అది బయటికి కనిపిస్తుంది. సో ఈడి వరకు అయితే మన ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు ఫర్నిచర్ కూడా కట్టేస్తాం. దీనికి సపరేట్గా ఫర్నిచర్ అని సిరీస్ ఏం పెట్టట్లే. సో డైరెక్ట్ ఫర్నిచర్ కట్టేద్దాం. ఇక్కడ డోర్ బాగాలేదంతా, అందుకని ఇటు సైడ్ పెడుతున్నా. సో వెయిటింగ్ ఏరియా అవన్నిటికీ ఇక్కడ నేను ఫస్ట్ రెడ్ కలర్ది ఇది కావాలి నాకు. రెడ్ కలర్ చైర్ లాగా ఒక ఇది కావాలి అండ్ ఇవి విండోస్ కావాలి. అండ్ ఇంకా నేచర్ నేను ఇవన్నీ దేంట్లో తీసుకున్నానంటే కన్స్ట్రక్షన్స్ దాంట్లో తీసుకున్నాను. అండ్ నేచర్స్ దాంట్లోకి వెళ్ళి నేను కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఒకటి వైట్ కలర్ బ్లాక్ లాగా ఉంటుంది, నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నా. సో నెక్స్ట్ అయితే నేను వెయిటింగ్ ఏరియాకి అంతా అయిపోయింది. నెక్స్ట్ హాల్కి నేను సిట్టింగ్కి అయితే నేను కన్స్ట్రక్షన్స్కి వచ్చి ఇట్లా ఎల్లో కలర్ది ఒకటి కనిపించింది ఇక్కడ. సో అదైతే తీసుకుంటున్నా. సో ఇదైతే మన హాల్. ఇక్కడ హాల్ అంత లైటింగ్ ఏం అక్కర్లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ టీవీ వస్తుంది. అండ్ టీవీకి అయితే నేను కన్స్ట్రక్షన్స్కి వెళ్ళి ఇక్కడ బ్లాక్ కలర్ స్క్రీన్ అయితే తీసుకుంటున్నా. అండ్ అయితే మనకి ఇక్కడ షెల్ఫ్స్ కూడా కావాలండి కాబట్టి నేను ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక బాక్స్ లాగా ఉంటుంది ఒకటి, ఇదైతే తీసుకుంటున్నా. ఇదైతే పెట్టి ఇట్లయితే ఇక్కడ సినిమా ఇది కాదు. అండ్ మనము అన్నిటికీ ఇదే బ్లాక్ కలర్ బ్లాక్ వాడతాము, లైక్ స్క్రీన్స్ అన్నిటికీ. ఇదంతా తప్పు పడుతున్నా. మన హాల్ మనము అయితే సినిమా థియేటర్ లాగా చేయట్లేదు, ఎందుకంటే ఇదైతే చాలా చిన్న స్క్రీన్ కంపేర్డ్ విత్ సినిమా థియేటర్ దాంట్లో. కానీ ఒక వాల్ అంతా కవర్ అయ్యేటట్టు చేసినాం అంతే. సో మనకైతే స్క్రీన్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే సిట్టింగ్ ఏరియా, అంటే టీవీ ముందు కూర్చొని చూడాలి కదా, దానికైతే సిట్టింగ్ ఏరియా. అండ్ మీకు దీనికి అదేంటి అట్లేం లేదు, లైక్ ఫర్నిచర్ వీడియో అంటూ సపరేట్గా ఏం పెట్టలేదు. కానీ ఏం వీడియో ఉందంటే దీనికి వేరే టైప్ ఆఫ్ వీడియో ఉంది, లైక్ డెకరేటింగ్ వీడియో అని. ఆ వీడియో నేను తర్వాత మాట్లాడుతాను, ఎందుకంటే మళ్ళీ కాపీ రైట్ అని వస్తుంది. సో ఇక్కడైతే ఒక చైర్ లాగా వేసేసిన. సో ఇక్కడ కూడా ఇట్లా ఈ చైర్స్ అయితే 2 వేస్తున్నాను నేను, ఎందుకంటే నాకు ఎవరు వస్తారు లేండి మన ఇంటికి గెస్ట్స్, ఎందుకంటే ఇది మైన్క్రాఫ్ట్ ఇల్లు కదా. రియల్ ఇల్లు అంటే కొంచెం రిలేటివ్స్ అట్లా వస్తారు. సో ఇది అలాంటి ఇల్లు కాదు కాబట్టి ఇలా చేసేస్తున్నా. ఇక్కడ చైర్ కొంచెం మారుస్తున్నా ఇట్లా కూర్చోడానికి. నెక్స్ట్ ఇక్కడ మీటింగ్ ఏరియా లాగా, అంటే మీటింగ్ ఏరియా టైప్. సో ఇటు సైడ్ నుంచి ఇట్లా
ఇదంతా తప్పు వచ్చింది. ఇటు సైడ్ నుంచి ఇట్లా, ఇటు సైడ్ నుంచి ఇట్లా, ఇటు సైడ్ నుంచి ఇట్లా కూర్చొని మాట్లాడుకునేటట్టు చేస్తున్నా. సో అంతే, ఎందుకంటే ఇక్కడ మెట్లు ఎక్కడానికి మళ్ళీ ప్లేస్ అయితే ఉండదు. సో అందుకని అట్లా చేసేసి అయిపోయింది. ఇక్కడ డోర్. మన వెయిటింగ్ హాల్ కొంచెం ఇరికిరికి అనిపిస్తుంది, అందుకని ఈ చైర్ అయితే తీసేస్తున్నా. జస్ట్ 2 చైర్సే ఉంటాయి ఇప్పుడు, అయితే కొంచెం అట్లా కాకుండా ఉంటుంది. సో ఇదైతే మన ఇదైతే మన వెయిటింగ్ ఏరియా అండ్ ఇదైతే మన హాల్. మీకు ఇక్కడ కావాలంటే ఒక పెద్ద గార్డెన్ అయితే డిజైన్ చేద్దాం, కానీ అది 2nd ఫ్లోర్లో వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పటికైతే ఈ వీడియో అయితే సమాప్తం, అది ఎండ్ అయిపోయింది. సో ఇదైతే చాలా షార్టెస్ట్ వీడియో, 15 seconds జస్ట్. సో ఇందులోనైతే కొంచెం డెకరేట్ చేద్దాం. లైక్ ఇందులో మనము ఐటమ్స్లోకి వెళ్ళి ఇట్లా బోర్డ్ ఐటమ్ ఫ్రేమ్ అని ఉంటుంది కదా, ఐటమ్ ఫ్రేమ్ని తీసుకొని ఇక్కడ మనం వెపన్స్లోకి వెళ్ళి ఇట్లా ఎంటీ మ్యాప్ ఆర్ ఎంటీ లొకేషన్ మ్యాప్ అని ఉంటుంది. నేనైతే 2 తీసుకుంటున్నా. సో ఇదైతే ఉంటుంది కదా, అదే నేను ఇవి 2 తీసేస్తున్నా, ఎందుకంటే నాకు క్రియేటివ్ మ్యాప్ అంటే ఇదొకటి వస్తుంది, ఇదొకటి వస్తుంది. సో ఇదైతే ఇట్లా పెట్టేసి క్రియేటివ్ మ్యాప్ అని ఇదైతే ఇక్కడ, ఇదైతే అరే సేమ్ వచ్చినాయి 2. సో ఇదైతే ఇట్లా పెట్టేసి నెక్స్ట్ నేను వేరే లొకేషన్కి వెళ్తా. 1 second. మీకు తెలియదు కదా నేను ఇది చేసిన. సో ఇదైతే మనం కింద పడేద్దాం, 2 అవసరం మనకి. అండ్ ఇదైతే స్విమ్మింగ్ పూల్ సిరీస్. ఇక్కడ కూడా ఒక మ్యాప్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాప్ వేరే టైప్ వస్తుంది. సో దాని స్విమ్మింగ్ పూల్కి దగ్గరనే మన ఇల్లు కాబట్టి స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు అంటే అప్పుడు స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో ఇదైతే వేరే మ్యాప్. ఇదైతే మన ఇదైతే మన స్విమ్మింగ్ పూల్ అండ్ వైట్ కలర్ది, ఇదైతే మన రెడ్ కలర్ది మన హౌస్. సో ఇదైతే మన మ్యాప్స్. సో హాల్లో కొంచెం డెకరేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఇదేంది ఏం చేద్దాం ఒకటి ఉంటుందండి ఫ్రేమ్ లాగా, ఐటమ్స్లలోనే ఉంటుంది అనుకుంటున్నా. ఆ ఐటమ్స్లలోకి వెళ్ళి షెల్ఫ్స్ నేను సెలెక్ట్ చేసుకొని ఇట్లా బ్రౌన్ క్యాండిల్ అని ఉంటుంది కదా, క్యాండిల్స్లలో ఒకటి బ్రౌన్ క్యాండిల్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జస్ట్ డెకరేషన్గా పెడుతున్నాను నేను అంతే, దానికి క్యాండిల్ ఏం ముట్టియట్లేదు. సో ఇదైతే మన డెకరేషన్. సో ఎవరికైతే మన హౌస్ నచ్చిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడనైతే నేను మళ్ళీ ఐటమ్స్లోకి వెళ్ళి బోర్డు తీసుకోవాలి. ఈ బోర్డు తీసుకొని 1 second, సిరీస్ 6 కదా మనది, సిరీస్ 6 పార్ట్ 2 ఈస్ కమ్మింగ్ సూన్. సో పార్ట్ 3 ఈస్ కమ్మింగ్ సూన్. ఇప్పుడైతే మనం ఒకసారి లుక్ ఇద్దాం. ఆ లుక్ ఇచ్చినప్పుడు నేను ఎండ్ చేసేస్తా. సో గాయ్స్ ఇదైతే మన హాల్. ఇప్పటిదాకా ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చవచ్చు, లేకపోతే మీకు నచ్చకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చవచ్చు, మీకు నచ్చింది మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి కూడా నచ్చవచ్చు. అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే అండ్ షేర్ అదేంటి సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎందుకంటే మనం 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో తొందరగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ సిరీస్ 6 పార్ట్ 2. సిరీస్ 6 మై హౌస్ పార్ట్ 2 ఈజ్ కమింగ్ సూన్. ఓకే, బాయ్.